టాలీవుడ్ నటుడు మహేష్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. పీటీఐ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 28వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లుగా కూడా ప్రకటించింది. అంతేకాదు హైదరాబాదుకు చెందిన సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ సంస్థలపై ఈ మధ్య అంటే ఏప్రిల్ 16వ తేదీన ఈడీ సోదాలు చేసింది. ఇందులో సాయి సూర్య డెవలపర్స్కు గతంలో మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరించారు. ఆయా కంపెనీల మీద వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలోనే మహేష్ బాబు స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు ఈడీ అధికారులు ఇప్పుడు విచారణకు పిలిచినట్లుగా కూడా పీటీఐ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం మీదే మహేష్ బాబు ఇంకా స్పందించాల్సి ఉంది. ఒకసారి ఈ కేసుకు సంబంధించిన వివరాలు కనుక పరిశీలిస్తే ఈ నెల 16వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోన్ అధికారులు సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల మీద దాడులు చేసి అక్కడ సోదాలు చేశారు. ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 17వ తేదీన జారీ చేసిన ఒక ప్రకటన ప్రకారం చూస్తే కనుక అంటే ఏవైతే 2 కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల్లో దాదాపు 100 కోట్ల మేరకు అనధికారిక లావాదేవీలు గుర్తించామని ఈడీ అధికారులు ప్రకటించారు. అంతేకాదు లెక్కల్లోకి రాని 74.50 లక్షలను నరేంద్ర సురానా అలాగే సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్నామని కూడా ఈడీ ప్రకటించింది. ముఖ్యంగా ఇక్కడ సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చెందిన భాగ్యనగర్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రెండు కలిసి రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నట్లుగా కూడా ఈడీ గుర్తించింది. భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్గా నరేంద్ర సురానా వ్యవహరిస్తుండగా అలాగే సాయి సూర్య డెవలపర్స్ యజమానిగా కె సతీష్ చంద్ర గుప్తాగా ఉన్నారు. సాయి సూర్య డెవలపర్స్ హైదరాబాద్లోని వెంగళరావు నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కంపెనీతో కలిసి సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్ల పేరుతో అంటే రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో మోసాలకు పాల్పడిందని గతంలో తెలంగాణ పోలీసులు కొన్ని ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారన్నమాట. అంటే 2024 నవంబర్లో అనధికారిక లేఅవుట్ ద్వారా కస్టమర్ల నుంచి దాదాపు 1,45,00,000 వరకు వసూలు చేశారనే ఒక ఆరోపణలు కూడా ఈ సంస్థలపై ఉన్నాయి. దీనిపైన సైబరాబాద్ పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అఫెన్సెస్ వింగ్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అప్పట్లో కె సతీష్ చంద్ర గుప్తాను సైబరాబాద్ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అంతకుముందు అంటే 2021లో కూడా ఈ సాయి సూర్య డెవలపర్స్ తమను మోసం చేసిందని మధురనగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఫిర్యాదు అయితే వచ్చింది. అలాగే దాని ప్రకారం సాయి సూర్య డెవలపర్స్ గ్రీన్ మెడోస్ వెంచర్లో పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ప్లాట్లు తిరిగి ఇవ్వలేదని నక్కా విష్ణువర్ధన్తో సహా మరికొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ మధురనగర్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో వచ్చింది ఈ యాక్ట్ అనేది. దీని ప్రకారం ఏప్రిల్ 16వ తేదీన ఈడీ అధికారులు భాగ్యనగర్ ప్రాపర్టీస్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. జూబ్లీహిల్స్ అలాగే సికింద్రాబాద్, బోయినపల్లి ప్రాంతాల్లో ఉన్న ఒక 4 కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగినట్లుగా కూడా అప్పట్లో ఈడీ ప్రకటించింది. ఈ సోదాల్లో నరేంద్ర సురానా అలాగే కె సతీష్ చంద్రగుప్తా ఎవరైతే ఈ కంపెనీలకి డైరెక్టర్ కానీ అలాగే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మోసాలకు పాల్పడ్డారని కూడా ఈడీ ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో ప్రకటించడం జరిగింది. అలాగే అనధికారిక లేఅవుట్లు వేయడం, ఒకే ప్లాట్ను వేరు వ్యక్తులకు విక్రయించడం, సరైన ఒప్పందాలు చేసుకోకుండా క్యాష్ పేమెంట్లు చేయడం, అలాగే ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు తప్పుడు హామీలు ఇవ్వడం, ఇలాంటి కొన్ని అక్రమాలు కూడా గుర్తించామని కూడా మా విచారణలో బయటపడ్డాయని కూడా ప్రకటనలో ఈడీ చెప్పడం జరిగింది అప్పట్లో. దీనివల్ల పెట్టుబడిదారులకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అలాగే అక్రమంగా నిధులు మిగిలిన సంస్థలకు బదలాయించారని కూడా ఈడీ కొన్ని ఆరోపణలు ఆ ప్రెస్ రిలీజ్లో చేయడం జరిగింది. ఇందులో భాగంగానే అంటే సాయి సూర్య డెవలపర్స్ తరపున యాడ్లో అంటే గతంలో ప్రకటనల్లో నటించిన నటుడు మహేష్ బాబుని కూడా ప్రస్తుతం ఆ కేసు సంబంధించే ఈ విచారణకు పిలిచేందుకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా కూడా స్పష్టమవుతుంది. ఇప్పటివరకు మహేష్ బాబు తరపు నుంచి ఇటు ఈడీ నోటీసుల మీద ఇంకా ఎలాంటి స్పందన అయితే రాలేదు. అలాగే ఈ ఈడీ ఆరోపణల నేపథ్యంలో అటు సురణ గ్రూప్ కంపెనీస్ తరపున అంటే భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్కి సంబంధించి కానీ లేకపోతే ఇటు సాయి సూర్య డెవలపర్స్ను కూడా బీబీసీ సంప్రదించింది. వారి నుంచి కూడా ఇంకా